ఎపిసోడ్ స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ ట్రీ దగ్గర ఉంది. కోచ్మా డ్రోన్తో చూస్తుంది. ఫోన్లో అందరికీ చూపిస్తుంది. ఇద్దరికి 10 times రన్ చేయమని వెళ్ళిపోతుంది. హీరోయిన్ రన్ చేస్తూ ఉంటుంది. టైడ్ అవుతారో ఇద్దరు. విన్లిన్ హీరోకి హీరోయిన్కి డాగ్ టైస్ ఇచ్చి మీరిద్దరు నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ రూమ్కి వస్తుంది. అప్పుడే హీరో వస్తాడు. ఓడెన్స్ తీసుకొస్తాడు. హీరోయిన్ తింటూ ఉంటుంది. హీరో లేచి హీరోయిన్ కుట్టిన జాకెట్ తీసి చాలా బాగా కుట్టారు కదా అంటాడు. అవును, చాలా క్యూట్గా ఉంది అంటుంది. ఇద్దరు కలిసి తింటారు. నెక్స్ట్ సీన్లో ఎపిసోడ్ 6 లాస్ట్లో ఉంది చూపిస్తారు. దాని తర్వాత కోచ్మా ఏమందో చూపిస్తారు. హీరోయిన్ని తిడుతూ ఉంటుంది. నిన్ను యూనివర్సిటీలోంచి సస్పెండ్ చేస్తా, ఇది ఎవ్వరికి చెప్పకు అని క్లాస్కి వెళ్ళమంటుంది. హీరోయిన్ సాడ్గా వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అడుగుతాడు ఏమైందని. హీరోయిన్ నాకు ఐస్ హాకీ బోరింగ్గా ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అంటుంది. అప్పుడే విన్లిన్ వాళ్ళు వస్తారు. అప్పుడే అందరూ వస్తారు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఐస్ హాకీ ఆడుతుంది. అప్పుడే కోచ్మా చూస్తుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ డల్గా రూమ్కి వచ్చి పడుకుంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఐస్ హాకీ ప్రాక్టీస్ చేస్తుంటారు. అప్పుడే కోచ్మా వచ్చి హీరోయిన్ని రెస్ట్ తీసుకోపో అంటుంది. హీరోయిన్ అక్కడ కూర్చుంటుంది. హీరోయిన్ డ్రెస్సింగ్ రూమ్లో ఉంటారు. హీరో అంటాడు నువ్వు నా పర్మిషన్ లేకుండా వెళ్ళొద్దు అంటాడు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మేఘ్నా సంగ్జాన్ ఇద్దరు ఆన్లైన్ గేమ్ ఆడుతూ ఉంటారు. మేఘ్నా అంటుంది నాకు లవ్ ఇష్యూ ఉంది అంటుంది. సంగ్జాన్ నేను హెల్ప్ చేస్తా అంటాడు. మేఘ్నా ఓకే అంటుంది. కానీ వీళ్ళు ఒకరికి ఒకరు తెలియదు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ హీరో షర్ట్ మీద స్నోమ్యాన్ కొడుతూ ఉంటుంది. అప్పుడే హీరో వస్తాడు. హీరోయిన్ బెడ్షీట్లో దాచిపెడుతుంది. హీరో షర్ట్ని తీసుకొని ఎందుకు నా షర్ట్ని బ్యాడ్ చేస్తున్నా అంటాడు. హీరోయిన్ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. దాంతో ఎపిసోడ్ 7 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 8 స్టార్టింగ్ అవ్వగానే హీరోయిన్ కూర్చొని గుడ్ బై అని నైస్గా చెప్పుకుంటే బాగుండు అనుకుంటుంది. అప్పుడే సీనియర్ వస్తుంది. తనతో అంతా చెప్పుకుంటుంది. సీనియర్ నైస్గా గుడ్ బై చెప్పడానికి ఒక ఐడియా ఇస్తుంది. అది ఏంటంటే ఒక లెటర్ రాసి ఇవ్వు అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ అంకుల్ కోచ్లీతో లంచ్కి వెళ్తాడు. అప్పుడే అక్కడికి కోచ్మా వస్తుంది. కోచ్మా వెళ్ళి వేరే టేబుల్ దగ్గర కూర్చుంటుంది. కోచ్లీకి ఒక కాల్ వస్తుంది. బయటికి వెళ్తుంది. అప్పుడే వెయిటర్ వచ్చి మీ కార్డ్ డిక్లైన్ అయింది అంటాడు. దాంతో కోచ్మా బిల్ పే చేస్తుంది. కోచ్లీ కిమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కిమ్ అతని బ్యాగ్ అక్కడే మర్చిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ రూమ్కి వస్తుంది. లెటర్ రాసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరో కిమ్కి కాల్ చేసి నా రిపోర్ట్స్ ఎక్కడా అని అడుగుతాడు. ఆ రిపోర్ట్స్ బ్యాగ్లో ఉంటాయి. కిమ్ వెంటనే రెస్టారెంట్కి ఫోన్ చేసి అడుగుతాడు. కోచ్మా తీసుకెళ్తుంది. కిమ్ హీరోయిన్ని హెల్ప్ అడుగుతాడు. హీరోయిన్ ఓకే అంటుంది. హీరోయిన్ కోచ్మా ఆఫీస్కి వెళ్ళి బ్యాగ్ తెచ్చేటప్పుడు హీరోయిన్ ఒక అతన్ని గుద్దుతుంది. అప్పుడే బ్యాగ్లో ఉన్న హీరో రిపోర్ట్స్ కింద పడతాయి. హీరోయిన్ అవి చూస్తుంది. వెళ్ళి కిమ్కి ఇస్తుంది. కిమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూర్చొని అతనికి ఎవరు కనిపించరు, కానీ నేను మాత్రమే కనిపిస్తానని ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో రూమ్కి వస్తాడు. అక్కడ టేబుల్ మీద లెటర్ ఉంటుంది. హీరో అది తీసి చదువుతాడు. తర్వాత హీరోకి అర్థమవుతుంది కోచ్మాకు హీరోయిన్ సీక్రెట్ తెలిసిందని. నెక్స్ట్ సీన్లో హీరో కోచ్మా దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ కూర్చొని ప్లేస్ దగ్గరకు వెళ్తుంది. కోచ్మా వెళ్ళి హీరోయిన్ని చూస్తూ తన పాస్ట్ని గుర్తు తెచ్చుకుంటుంది. నెక్స్ట్ సీన్లో అందరూ వస్తారు. కానీ హీరోయిన్ లేట్గా వస్తుంది. మీకు సీనియర్స్తో మ్యాచ్ ఉంది నెక్స్ట్ వీక్ అంటుంది. హీరోయిన్ విన్లిన్ వీళ్ళని సెలెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరోని మ్యాచ్ విన్ అవ్వడం కోసం ట్రైనింగ్ ఇవ్వవా అని రిక్వెస్ట్ చేస్తుంది. హీరో ఓకే అంటాడు. డాగ్ని పట్టుకొని రన్ చేయమంటాడు. చేసి వస్తుంది. హీరో వాటర్ ఇస్తాడు. అప్పుడే డాగ్ రన్ చేయడంతో హీరో మీద వాటర్ పడతాయి. హీరో కోపంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్కి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు. దాంతో ఎపిసోడ్ 8 కంప్లీట్ అవుతుంది.